వెల్కమ్ టు కీటాక్స్. కొత్త అధ్యక్షుడి ఎంపికతో ఏపీకి బీజేపీ నాయకత్వం ఏం చెప్పింది? ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో నాయకత్వ ఎంపికలో డిఫెన్సివ్గా బీజేపీ అడుగేసిందా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? బీజేపీ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని, అందుకోసమే రేషనల్ గా వ్యవహరించలేకపోతోంది అని సామాన్య ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. విశాఖ నాయకుడు మాధవ్ని ఏపీ బీజేపీ కొత్త సారథిగా అధిష్టానం ఎంపిక చేసింది. కూటమిలో భాగస్వామిగా ఉండటమే కాదు, ఏపీకి ఆర్థిక పరమైన అవసరాలన్నీ తీరుస్తూ ఆక్సిజన్ అందిస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగేస్తే గనక ఏపీలో బలపడేందుకు అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా ఓపెన్ సీక్రెటే. పైగా వచ్చే ఎన్నికల నాటికి జనాభా గణన జరిగి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గనక ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కి పెరిగే అవకాశం ఉంది. మరి 25 ఏళ్లుగా టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకుని మహాప్రసాదం అనుకుంటున్న బీజేపీ ఇప్పుడైనా పంధా మారుస్తుందేమో అనే అంచనాలకి ఒక తాత్కాలికమైన బ్రేక్ పడినట్టుగా ఇప్పుడు వ్యూహం చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మరి టీడీపీ నుంచి వచ్చిన ఒత్తిడుల ప్రభావమో, లేదంటే గనక ఇంకొంతకాలం వేచి చూడాలి బలపడే విషయంలో, వ్యూహాల విషయంలో కేంద్ర నాయకత్వం ఆలోచనకు వచ్చిందేమో అనే అభిప్రాయం రాజకీయాలు అర్థమైన వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఏడాది కాలంగా ఏపీకి కావలసిన సహాయ సహకారాలన్నీ కేంద్రం నుంచి అందిస్తున్న ఆ విషయాల్ని జనంలోకి తీసుకెళ్ళడం కానీ, ఒక పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనపడదు. కేవలం టీడీపీకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే ఇక్కడ ఏపీ నాయకత్వం ఉండిపోయిన మాట వాస్తవం. మరి కొత్త నాయకత్వంతో అయినా అలాంటి మార్పు వస్తుందా? అది అంత సులభం కాదు అని రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు టక్కున చెప్పేస్తారు. దీన్ని బట్టి చూస్తే మరో 2 ఏళ్లు 2027 వరకు బీజేపీ వ్యూహాత్మకంగా ఆచితూచి అడిగేసే ధోరణిలోనే ఉంటుంది అనేది క్లియర్గా ఈ కొత్త అధ్యక్ష ఎంపికతో అర్థమవుతుంది. 2027 నాటికి బెంగాల్తో పాటు యూపీ ఎన్నికలు కూడా పూర్తి కావడము, 2029 ఎన్నికలకి టోన్ సెట్ అవుతున్న పరిస్థితులు రావడము అనేది ఖచ్చితంగా ఉంటుంది. బహుశా ఆ సమయానికి ఏపీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించవచ్చు అనే విషయంలో బీజేపీ ఒక క్లారిటీకి వస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. చాలా మంది ఇప్పటికీ కీటాక్స్ లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఏపీలో ఇండిపెండెంట్ గా అడిగేసే అవకాశం ఉన్నా బీజేపీ ఉదాసీనంగా ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. బహుశా కూటమిలో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉండటమే కాదు, టైం ఫ్రేమ్ విషయంలో కూడా, అంటే ఎప్పుడు ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనే విషయంలో కూడా కొన్ని వ్యూహాలు, నియంత్రణలు ఉండే అవకాశం ఉంటుంది. బహుశా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అధ్యక్ష ఎంపికల విషయంలో ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ సేఫ్ గేమ్ ఆడినట్టుగా కనపడుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.